హాయ్ అండి, అందరికీ నమస్కారం. వాసుదేవ. చిన్న విషయం చెప్తానండి. ఒక ఆవిడ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుందట. అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వేరే చోటకి వెళ్తుంది. ఆవిడ తలంచుకుని వెళ్ళిపోతుంది. అక్కడే ఒక 2 అంతస్తులు మేడ ఉన్న ఒక ఆవిడ ఉన్నది. ఆవిడ పెద్ద ఆవిడే, ఈవిడి పెద్ద ఆవిడే. ఈవిడ పుట్టి పెరిగింది ఆ ఊరు, రోడ్డంటే వెళ్ళి ఆవిడ అత్తవారు ఊరు ఆ ఊరు. ఇద్దరికి దగ్గర 50-45 సంవత్సరాలు ఆ దరిదాపుల్లో ఉంటాయండి. మీడియం వయసు వచ్చేసింది. ఆవిడ ఏంటంటే ఏమేవ్ అని కేకేసిందంట. ఈ దారిని వెళ్ళి ఆవిడని ఏమే అంటే ఎవరినో అనుకుంటారో, లేకపోతే లోపల ఎవరినన్నా వాళ్ళని పిలుచుకుంటున్నారేమో అనుకుని ఇవిడ తలకాయ ఉంచుకుని వెళ్ళిపోతుందంట. రోడ్డు పొడుగుని ఆళ్ళ బిల్డింగే ఉంటుందా అక్కడ చాలా వరకు. అయితే 3 సార్లు పిలిచిందంట, వినపడలేదంట. ఇంటి పేరు పెట్టి, పలానా వాళ్ళు అమ్మాయి నిన్నే పిలుస్తుంటే వెళ్ళిపోతావే, పిలుస్తుంటే వినపడతలేదా అందంట. వెనక్కి తిరిగి ఆవిడికి మరి పౌరుషం వస్తుంది కదండి, అందులోకి పౌరుషం గల ఆవిడ వెనక్కి వచ్చి ఏంటే పిలిచావు అందంట. ఏంటే పిలిచావంటే, అదిగో నన్ను ఏమే అంటావా, ఏంటే అని అడుగుతావా నన్ను అనేసి ఈవిడికి బాధ కలిగిపోయి బోరుమని ఏడ్చేసిందంట గుమ్మలో నుంచి. ఏమండి, అసలు మీరు నేను చుట్టాలం కాదు, బంధువులం కాదు, ఏదో ఇరుగు పొరుగు తెలిసిన వాళ్ళు, ఒక ఊరోళ్ళు. నేను రోడ్డుని వెళ్ళిపోతున్నాను. నాకు ఒక పేరు పెట్టారు మా అమ్మ మా నాన్న, ఏ లక్ష్మి అనో ఏదో అని నన్ను పేరు పెట్టి, నా పేరు పెట్టి పిలిస్తే నేను ఆ గౌరవంగా వచ్చి మీ దగ్గర ఏంటండి అని అడుగుతాను కదా. అది మానేసి ఏమే అని పిలుస్తున్నారు. ఏమే అండి నా పేరు, ఏంటి అన్నానని మీకు బాధ కలిగింది కదా. మరి మీరు మాట్లాడింది తప్పు కదండి, మీకు బాధ అనిపించలేదండి ఆ మాట. నేను కూడా నలుగురు నడిచే దారిలో వెళ్తున్నాను, జనం ఎదురు బదురు అవుతున్నారు. మీరు ఎక్కువేంటి, నేను తక్కువ ఏంటండి, దేనిలో నేను తక్కువ? మీకు ఆస్తుంది. ఒకవేళ నాది పెంకిటిల్లో ఉన్నాను నేను, మీరు బిల్డింగ్లో ఉన్నారు, అంత మాత్రాన మీరు పిలిచినట్టు మేము పలకాలా అనేసి వెళ్ళిపోయిందంట. ఆయన చాలా మంచి ఆయనండి, చాలా సంస్కారవంతులు, మంచి బిజినెస్, అప్పుడు పూర్వం కాలంలోనే పెద్ద బిజినెస్, మంచి పేరు ఉందాగల మనిషి, నలుగురికి చెప్పే మనిషి అండి ఆయన. ఆయనకి తగ్గ వెళ్ళాలి కాదు ఆవిడ వెళ్ళి వస్తుందంట. తిరిగి వచ్చేస్తుంది, పని చూసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేసేటప్పుడు పలానా వాళ్ళు ఆవిడని ఇలా పిలిచానని అంత ఇదిగానూ, ఇలా పిలిచానని అనలేదు, పిలిస్తే ఏంటే అని అడుగుతుంది వచ్చి నన్ను. పెద్దంతరం చిన్నంతరం లేదండి, అలా పిలుస్తుందా నన్ను అంటదా అనేసి భర్తకు చెప్పింది. ఆయన గమ్మున నమ్మలేదు. ఎందుకంటే ఈవిడ వ్యక్తిత్వం తెలుసు ఆయనకి, చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు, చిన్నపిల్లకాడి నుంచి ఒకే చోట పుట్టి పెరిగారు కదా. వెంటనే మా అమ్మ వాటి నుంచి వస్తుంటే పిలిచి, ఏమ్మా ఏం పిలిచింది, ఏమంది నిన్ను, ఏదో అన్నావని ఎడుతుంది ఏంటి అని అడిగారంట. అడిగితే ఏమండి మామయ్య గారు అంటే వరుస పెట్టి అక్కడ పెరిగారు కదా, అందుకని మామయ్య గారండి నేను ఇలా వెళ్ళిపోతున్నానండి, పోనీ అత్తయ్య గారు ఏమ్మా అని పిలవలేదు, పోనీ నా పేరు పెట్టి పిలవలేదండి, ఏమే అని కేకేస్తుంటే మీ ఇంట్లో వాళ్ళని అనుకుని నేను వెళ్ళిపోయానండి చాలా దూరం. అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఇంటి పేరు పెట్టి పిలిచి కేకేసిందండి ఆవిడ, నా పేరు పిలవలేదండి, నా పేరు తెలియదండి ఆవిడకి అనేసి అన్నదంట. అనేటప్పటికి ఇప్పుడు భార్య అని ఇంట్లో నుంచి పిలిచి, ఆయన సంస్కారం చూడండి, అటువంటి మనుషులు ఉండేవారు అప్పుడు రోజుల్లో, ఇప్పుడైతే పట్టించుకోరు. వెంటనే భార్యని పిలిచి క్షమార్పణ చెప్పు, అమ్మాయికి తప్పు కదా, నువ్వు అలా పిలుస్తావా, దానికి ఒక పేరు ఉంటుంది కదా అమ్మాయికి, ఆ పేరు పెట్టి పిలవాలి కదా నువ్వు, అది మానేసేసి అలా పిలుస్తావా, అందుకని నీకు తగ్గ సమాధానం చెప్పింది. ఆ అమ్మాయి తప్పు కాదు, నీది తప్పు. ఈరోజు మొదలుకుని ఇంట్లో పనివాళ్ళని కూడా ఏమే అది ఇదని పిలవకు, వాళ్ళకు ఒక పేరు ఉంటుంది, వెంకన్నో సుబ్బన్నో లేకపోతే లక్ష్మో వెంకమ్మో ఏదో పేరు ఉంటుంది, ఆ పేరు పెట్టి పిలువు. అలా పిలిచేవంటే ఊరుకోను. ఏంటి గరానా మనకు అంతస్తులు ఉంటే వాళ్ళు ఏమన్నా పట్టుకెళ్ళిపోతున్నారు, మన అంతస్తులు మన దగ్గరికి వచ్చి ఏమన్నా అడుక్కుంటున్నారు, వాళ్ళు తప్పు కదా, అలాగే ఎప్పుడు చేయకు అని చెప్పి ఆవిడని పట్టుకునండి తిట్టాడంట. ఎప్పుడైతే ఆయన తిట్టాడో సిగ్గుపడిపోయి ఊరుకుందంట. అప్పటి నుంచి ఎప్పుడన్నా వెళ్తుంటే ఆ పేరు పెట్టి పిలిచేదంట. ఏదన్నా పని ఉంటుంది అనుకోండి, తప్పులేదు, కానీ మరీ దారిలో అంత జనం తిరిగేటప్పుడు ఆవిడ కూడా పొందాగల కుటుంబంలో మనిషే కదా, అలా పిలిస్తే ఆవిడకి పౌరుషం రాదా అవతల ఆవిడకి? అది నాకు గుర్తొచ్చింది ఆ విషయం. ఇప్పుడు కూడా ఉన్నారండి అటువంటి వాళ్ళు, చాలా సులకనగా చూస్తారు. ఇంట్లో పనిచేసేవాళ్ళని కానివ్వండి, లేకపోతే బయట వాళ్ళని కానివ్వండి,
బాగా బొత్తిగాను పదజాలాలు బాగోవు. అలా పిలవకూడదండి, ఎప్పుడు కూడా గౌరవం ఇవ్వాలి. ఏమే 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 అన్న పదాలు వాడకూడదు అస్తమానును. పేరు ఉంటుంది కదా, పేరుకి తగ్గట్టే అమ్మ ఏంటి, లేకపోతే నీ పేరు పలానా పేరు, నా పేరు పెట్టి పిలిచి పలానా పని అమ్మ అమ్మ అంటే ఒకటే గొడవ. వయసుతో కూడా పని లేదు, ఒక్క మాటతో పోద్ది. ఆడదాన్ని అమ్మ అని పిలిచిన ఆ పిలుపుకి మగోళ్ళు అయినా సరే అమ్మ అని పిలిచారనుకోండి చాలా బాగుంటుంది. ఆ పేరు చాలా పద్ధతిగా కూడా ఉంటుంది. అది ఇంకొకరిని బాధ పెట్టేలా ఉండదు. అవతలని అవమానించటం ఎందుకు, ఆ అవమానం తిరిగి పొందటం ఎందుకు, పొందానని బాధపడటం ఎందుకు, ఇవన్నీ అవసరం అంటారా ఆవిడకి? చూడండి, మరి అలాంటి మనుషులు ఉన్నారండి, అది చెప్తున్నాను అనమాట మీకు. నమస్తే అండి.